Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. అందరూ ఎలా ఉన్నారు? ఓకేనా? సో మీరందరూ టెట్ ఎగ్జామ్కి తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నానండి. ఓకేనా? ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము అండి. ప్రతి ఒక్కరూ క్లాసెస్ని మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈ రోజుకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో, ఓకేనా, ఫస్ట్ టైం మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో సో ఆఫర్స్ అనేవి ఇస్తున్నాము అండి. ఓకేనా? ఈ ఆఫర్స్ ఎప్పటి వరకు అంటే సో ఈ December 31 నెక్స్ట్ అదేవిధంగా January 1కి అనమాట. ఓకేనా? సో న్యూ ఇయర్ ఆఫర్. చాలామంది స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, సార్ మీరు ఎప్పుడు ఆఫర్స్ పెట్టట్లేదు, ఒకసారి కనీసం ఈసారన్నా సరే ఓకేనా అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈసారి ఆఫర్స్ పెట్టండి సార్ అని చెప్పేసి అందరూ అడగడం వలన నేను ఈరోజు మీకు ఏంటంటే ఈ ఆఫర్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అండి. ఓకేనా? అన్ని కోర్సెస్ పైన, ఓకేనా, డిఎస్సి కోర్సెస్, టెట్ కోర్సెస్, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్, గ్రూప్స్ కోర్సెస్, అన్ని కోర్సెస్ పైన మీకు ఏంటంటే 40% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ మీకు ఇస్తున్నాము అండి. ఓకేనా? మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత లోపల మీకు ఏ కోర్సు క్లిక్ చేసినా సరే మీకు కూపన్ కోడ్ అడుగుద్దండి. మీరు అక్కడ బై నౌ కొట్టగానే కూపన్ కోడ్ అడుగుద్ది. కూపన్ కోడ్ వచ్చేసి SIR సార్ అని కొట్టండి. ఎందుకంటే పెద్దగా ఇస్తే మనకి కాంప్లికేట్ అయిపోతుందని చెప్పేసి సింపుల్గా సార్ అనే కూపన్ కోడ్ పెట్టాను. మీరు సార్ అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే ఓకేనా, ఆ కూపన్ అప్లై చేస్తే మీకు అక్కడ ఆఫర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? 40% డిస్కౌంట్ వచ్చేస్తుంది అన్ని కోర్సెస్ పైన. ఓకేనా? కాబట్టి ఆఫర్ని అందరూ క్లియర్గా యూజ్ చేసుకోండి. ఓకే? మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో తీసుకోవాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా మీకు మన బుక్ తెలుసు కదా, బుక్ అనేది యాప్లో ఫ్రీగా ఉంది. బుక్ అనేది యాప్లో ఫ్రీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓకేనా ఈ బుక్ని క్లియర్గా చదివి సబ్జెక్టు నేర్చుకోండి. ఓకే? మై కోర్సెస్ అనే దాంట్లో మీకు యాప్ బుక్ PDF అనేది ఫ్రీగా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? అయితే ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది అండి. ఈ తక్కువ టైంలో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే రైట్. సో మనము లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? చూడండి ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే అండి. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కాబట్టి ఇందులో నుంచి మనకి ఈ మోడల్స్లోనే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తతో చదువుకోండి. రైట్. చూడండి, ఏ సమ్మరీ ఆఫ్ ఏ రిటర్న్ వర్క్ ఈజ్ కాల్డ్. చెప్పండి, ఏదైనా మనము రిటర్న్ ఏదైనా సరే రాస్తాం కదా బుక్. సో బుక్ ఏదైనా సరే వ్రాతపూర్వకమైన వర్క్ ఉంటుంది కదా, దానికి మొత్తానికి సమ్మరీని ఏమంటామంటుండు. ఓకే, దాని మొత్తానికి సమ్మరీ ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే చూడండి ఎపిటోమ్ అంటాం. నాన్న ఏమంటాం చెప్పండి, దాన్ని మనము ఎపిటోమ్ అంటాం. ఓకేనా? ఎపిటోమ్ అంటే ఏంటంటే సమ్మరీ అనమాట. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్కి చిన్న సమ్మరీ రాస్తాం కదా, దాన్ని ఏమంటామంటే ఎపిటోమ్. ఏమంటాం చెప్పండి, దాన్ని ఎపిటోమ్ అంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మిగతా వర్డ్ చూడండి, ఎపిసెల్. చూడండి ఇక్కడ ఎపిసెల్ అంటే మీనింగ్ ఏంటి? ఎపిసెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక లెటర్ అన్నమాట. ఓకేనా? ఒక లెందీ లెటర్ని మనం ఏమంటామంటే ఎపిసెల్. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము ఎపిసెల్ అంటూ ఉంటాం. ఓకే? నెక్స్ట్ మనకి ఏముంది, ఎపిలోగ్. చూడండి ఇక్కడ ఎపిలోగ్. ఎపిలోగ్ అంటే ఏంటంటే కంక్లూజన్ అన్నమాట. ఓకేనా? ఎపిలోగ్ అంటే ఏంటంటే ఒక కంక్లూజన్ అండి. మీరు ఏదైనా సరే బుక్ కానీ ఏదైనా సరే మ్యాటర్ కానీ ఉంటుంది కదా, లాస్ట్లో మనం రాసే కంక్లూజన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఎపిలోగ్. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము ఎపిలోగ్ అంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఏం చూడండి అక్కడ ఎపిటాప్. ఎపిటాప్ అట. ఎపిటాప్ అంటే ఏంటి? ఇవన్నిటి మీనింగ్స్ క్లియర్గా తెలుసుకోవాలి మీరు. ఓకేనా? ఎపిటాప్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మనకు సమాధులు ఉంటాయి కదా, టోమ్స్ ఉంటాయి కదా, సమాధుల పైన సో ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా రాస్తారు చూడండి. మీకు ఆ శిలాన్ని ఓకేనా ఏదైనా సరే ఇట్లా ఒక రాతి బండని పెట్టి దాని మీద ఇన్ఫర్మేషన్ రాస్తారు కదా, దాన్ని ఏమంటామంటే ఎపిటాప్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని ఎపిటాప్ అంటాం. ఎపిటాప్ అంటే వర్డ్స్, ఓకేనా, వర్డ్స్ రిటన్ ఆన్ ఏ టోంబ్. రిటన్ ఆన్ ఏ టోంబ్ అన్నమాట. ఓకేనా? సో సమాధి మీద రాసే, ఓకేనా, సమాధి మీద రాసే ఆ వర్డ్స్, ఆ స్క్రిప్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఎపిటాప్ అంటాం. ఏమంటాం, దాన్ని ఎపిటాప్ అంటాం అనమాట. ఓకేనా? ఈ 4 వర్డ్స్ అనమాట. రైట్. ఇదేమో సమ్మరీ అండి, ఇది మనకు ఒక లెటర్ అన్నట్టు. ఎపిలోగ్ అంటే కంక్లూజన్ అనమాట. ఎపిటాప్ అంటే సో వర్డ్స్ రిటన్ ఆన్ ఏ టోంబ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఎనీవే ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ మనకు దేని బేస్ చేసుకొని వచ్చింది అంటే ఆర్టికల్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది అండి. మీరు ఒకసారి కంపల్సరీగా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ ఓన్లీ ఫిజిషియన్, ఈజ్ ఏ ఓన్లీ ఫిజిషియన్, ఈజ్ ద ఓన్లీ ఫిజిషియన్, ఈజ్ యాన్ ఓన్లీ ఫిజిషియన్. అందరు ఇక్కడ చూడండి, మొత్తం సేమే ఇచ్చిండు, ఇక్కడ మాత్రమే డిఫరెంట్గా ఇచ్చిండు అండి. ఓన్లీ ఈజ్ ఓన్లీ ఫిజిషియన్ అంటామా, ఈజ్ ఏ ఓన్లీ ఫిజిషియన్ అంటామా, ఈజ్ ద ఓన్లీ ఫిజిషియన్ అంటామా, ఈజ్ యాన్ ఓన్లీ ఫిజిషియన్ అంటామా. ఫస్ట్ ఫిజిషియన్ అనేది మనకు ఒక కామన్ నౌన్. ఫిజిషియన్స్ ఉంటుంది కదా, కాబట్టి అది మనకు ఒక కామన్ నౌన్ కాబట్టి జనరల్గా మనం ఆర్టికల్ పెట్టాలి. కాబట్టి ఈజ్ ఓన్లీ ఫిజిషియన్ అయితే రాంగ్, మనకు ఆప్షన్ తీసేయండి. మరి జనరల్గా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ, ఓకేనా. ఓన్లీ వచ్చినా సరే, సేమ్ వచ్చినా సరే, చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ద ఓన్లీ ప్రాబ్లం, ద సేమ్ ప్రాబ్లం అంటాం కదా. ఓన్లీ వచ్చినా సరే, సేమ్ వచ్చినా సరే, వీటి పక్కన జనరల్ మనకు నౌన్స్ వస్తాయి కదా, అప్పుడు మనము ఈ ఓన్లీ ముందు, సేమ్ ముందు మనం ఏ ఆర్టికల్ పెట్టాలి అంటే ఆర్టికల్ ద అనేది పెట్టాలి అండి. ఏ ఓన్లీ కాదు, యాన్ ఓన్లీ కాదు, ఏం పెట్టాలి చెప్పండి, ద ఓన్లీ ప్రాబ్లం, ద ఓన్లీ సొల్యూషన్ అంటాం కదా, కాబట్టి ద అనే ఆర్టికల్ని వాడాలన్నమాట, ఓకేనా. ద సేమ్ బాయ్, ద సేమ్ గర్ల్, ఓకే, ద సేమ్ స్టూడియో, ద సేమ్ బుక్, ద సేమ్ కాలేజ్. ఇప్పుడు ఏం వాడాలి చెప్పండి, మనము ఆర్టికల్ ద అనేది వాడాలి. కాబట్టి సో ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ ద ఓన్లీ ఫిజిషియన్ ఇన్ అవర్ విలేజ్. అదొక్కడే మన విలేజ్లో ఫిజిషియన్ అన్నమాట, ఓకేనా. కాబట్టి ద ఓన్లీ, ఓకే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఓన్లీ వచ్చినా, సేమ్ వచ్చినా దాని ముందు మనం ఏం పెట్టాలి చెప్పండి, ఆర్టికల్ ద అనేది పెట్టాలన్నమాట, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఈ క్వశ్చన్ మీకు చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తున్నా కదా, ఆర్టికల్స్ మీద క్వశ్చన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అండి. అంటే ఐడెంటిఫై చేయడం అన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, ఓకేనా. అంటే సో మనకి ఎట్లాంటిది, ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు, ఈ వర్డ్ ఏమవుద్ది, నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా అని, ఓకేనా. అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ కాన్సెప్ట్ ఉంది కదా, అది మీరు చూసుకోవాలన్నమాట, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ హీ ఎంజాయ్స్, అతను ఎంజాయ్ చేస్తాడు, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఓకే. హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. నెక్స్ట్ హియర్ ఇన్ హీస్ ఫ్రీ టైమ్, అతని యొక్క ఫ్రీ టైంలో అతడు సో బుక్స్ చదవడం, ఓకేనా, మూవీస్ చూడడాన్ని ఎంజాయ్ చేస్తాడని, ఓకేనా. ఇది మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే జాగ్రత్తగా చూసుకుంటే హియర్ ద వర్డ్ అండ్ అనేది ఏమవుద్ది అంటుండ అంతే, ఓకేనా. ఇప్పుడు అండ్ అనేది మనకు జనరల్గా అందరికి తెలుసు ఆల్రెడీ, అండ్ అనేది మనకి ఏమవుతుందండి, కంజంక్షన్ అవుతుంది. అండ్ కానీ, బట్ కానీ, సో కానీ ఏమవుతాయి చెప్పండి, మనకు కంజంక్షన్స్ అవుతాయి. కాబట్టి ఈ కంజంక్షన్ దేన్ని కలుపుతుంది అండి, రీడింగ్ బుక్స్ని, వాచింగ్ మూవీస్ని, రెండింటిని కలుపుతుంది కదా. రెండు మనకు సిమిలర్గానే ఉన్నాయి కదా, ఇప్పుడు రెండు సిమిలర్ థింగ్స్ని ప్యారలల్గా ఉన్న వాటిని కలిపేదాన్ని ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. కాబట్టి అండ్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు కంజంక్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ రిడెండెన్సీ. చూడండి, రిడెండెన్సీ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, సూపర్ ఫ్లోస్. చాలామందికి అసలు ఇది తెలియదు, రిడెండెన్సీ అంటే ఏంటో తెలియదు చాలామందికి. రిడెండెన్సీ అంటే ఏంటంటే సూపర్ ఫ్లోస్ అన్నమాట. మరి సూపర్ ఫ్లోస్ అంటే ఏంటి, సూపర్ ఫ్లోస్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ క్లియర్గా, అవసరమైన దానికంటే ఎక్కువ ఉండడం అన్నమాట. రిడెండెన్సీ, సెంటెన్స్లో రిడెండెన్సీ చూడండి అంటే మీనింగ్ ఏంటంటే సెంటెన్స్లో అవసరమైన వర్డ్ కంటే ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అది అవసరం లేదు మనకు, అయినా సరే ఆ వర్డ్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే రిడెండెన్సీ అంటాం, ఓకేనా. మీకు చిన్న ఎగ్జాంపుల్ రాస్తూ చూడండి, షీ రిటర్న్డ్ బ్యాక్ మై బుక్. అందరికీ చూడండి, షీ రిటర్న్డ్ బ్యాక్ మై బుక్. ఈ సెంటెన్స్ చూస్తే ఈ సెంటెన్స్లో రిడెండెన్సీ ఎక్కడుంది అంటే, రిటర్న్ అంటే ఏంటండి, గివ్ బ్యాక్ అంటే వెనక్కి ఇవ్వడం. సో రిటర్న్ అందులోనే మనకు బ్యాక్ ఉందా లేదా, ఉంది. కాబట్టి రిటర్న్లోనే వెనక్కి ఇవ్వడం అనే మీనింగ్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ ఎందుకు, రాంగ్ కదా. కాబట్టి ఇక్కడ ఇది మనకు రిడెండెన్సీ అనమాట, సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఓకేనా. సో రిడెండెన్సీ అనేది ఉంటే ఆ సెంటెన్స్ అనేది మనకు గ్రామాటికల్లీ రాంగ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, అది గ్రామాటికల్లీ రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి షీ రిటర్న్డ్ మై బుక్ అంతే.
రిటర్న్ వచ్చింది, ఆల్రెడీ రిటర్న్ అంటేనే బ్యాక్ వెనక్కి ఇవ్వడం, మళ్ళీ బ్యాక్ అనేది వాడకూడదు అనమాట. ఓకేనా, ఈ బ్యాక్ అనేది ఉంటే అది మనకు రిడెండెన్సీ అవుతుంది అది. ఓకేనా, ఈ సెంటెన్స్ మనకు గ్రామాటికల్లీ రాంగ్ అయిపోతుంది అనమాట రిడెండెన్సీ ఉంటే. సో దాన్ని కరెక్ట్ చేయాలి అంటే ఆ ఎక్స్ట్రా వర్డ్ని తీసేయాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు రిడెండెన్సీ అనమాట ఇది. సో బ్యాక్ తీసేస్తే నార్మల్ సెంటెన్స్ అవుతుంది. సో అలా మనకు అడుగుతున్నాడు అనమాట. ఇది మనకు ఏ టాపిక్లో ఉంటుంది అంటే సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా, ఆ టాపిక్లో ఉంటుంది అనమాట రిడెండెన్సీ కాన్సెప్ట్. ఓకేనా, కాబట్టి సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ మ్యాటర్ ఉండడం అనమాట. మరి ఏ సెంటెన్స్లో రిడెండెన్సీ ఉంది చూద్దాం. చూడండి, ఐ సా నేను చూశాను 4 డిఫరెంట్ రిఫ్రిజిరేటర్స్ 4 వేరు రిఫ్రిజిరేటర్లు అట. ఇన్ ద షోరూమ్ ఏమన్నా ఉందా రిడెండెన్సీ? ఏం లేదు. సేమ్ మీనింగ్ ఇచ్చేది ఏం లేదు. వేరు రిఫ్రిజిరేటర్లు 4 ఏం లేదు. తర్వాత ఐ సా 4 కైండ్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్. చూడండి, కైండ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అని, టైప్స్ అన్నమాట. కాబట్టి సో మనకి ఇక్కడ సో డిఫరెంట్ అనేది వస్తే కైండ్స్ అనేది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ రెండైతే పక్కన రావద్దు. 4 డిఫరెంట్ కైండ్స్ అనకూడదండి. కైండ్స్ అంటేనే వేరు అని, మళ్ళీ డిఫరెంట్ ఎందుకు? 2 పక్కన రావద్దు అనమాట. సో డిఫరెంట్ అన్న కైండ్స్ అన్న 2 సేమే, కాబట్టి 2 డిఫరెంటే ఉన్నాయి కాబట్టి ఇందులో రిడెండెన్సీ ఏం లేదు, ఇందులో రిడెండెన్సీ ఏం లేదు. తర్వాత ఐ సా 4 డిస్టింక్ట్ రిఫ్రిజిరేటర్స్, వేరు రిఫ్రిజిరేటర్స్, ఇందులో కూడా ఏం మిస్టేక్ లేదు. కానీ 4th వన్ చూడండి, ఐ సా 4 డిఫరెంట్ కైండ్స్. డిఫరెంట్ అంటేనే వేరు, మళ్ళీ కైండ్స్ అంటే మళ్ళీ వేరు అనమాట. కాబట్టి అవి 2 మనకు పక్కన రావద్దు అనమాట. సో సూపర్ ఫ్లోస్ అనేది ఇక్కడ ఉందండి, రిడెండెన్సీ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, సో డిఫరెంట్ అన్నా కైండ్స్ అన్నా 2 సేమ్ మీనింగే. సో డిఫరెంట్ వచ్చినప్పుడు మనకు సో కైండ్స్ అనేది అవసరం లేదనమాట. కాబట్టి 2 ఉన్నది మనకు రిడెండెన్సీ ఉంది. కాబట్టి రిడెండెన్సీ ఏ సెంటెన్స్లో ఉంది? ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. మీకు ఇది ఈ మోడల్ వచ్చింది అంటే ఏ టాపిక్ చెప్పండి? అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. చూడండి, ద చార్మినార్ హ్యాస్ బీన్ విజిటెడ్ బై మెనీ టూరిస్ట్. చాలా జాగ్రత్తగా చూసుకోండి, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెట్టాలి? మీకు చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. ఓకేనా, మనకి ఎప్పుడైనా సరే బీ ఫామ్, అందరికీ చూడండి, ఒక బీ ఫామ్ వచ్చి దాని పక్కన V3 వచ్చింది అనుకోండి, అది ఏ వాయిస్ అవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుందా ప్యాసివ్ వాయిస్ అవుతుందా? ప్యాసివ్ వాయిస్ అవుతుంది అనమాట. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అదేమవుతుంది చెప్పండి? మనకు అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ సో మనకు హ్యాస్ బీన్ విజిటెడ్ అంటే బీన్ అంటే బీ ఫామ్ కదా, విజిటెడ్ అంటే V3 కదా, కాబట్టి హ్యాస్ బీన్ విజిటెడ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. సో ఇది ఏ వాయిస్ చెప్పండి? మనకు ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇచ్చింది ప్యాసివ్ వాయిస్లో ఉంది. దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇలా ఇచ్చిండు డైరెక్షన్ అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లేదా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్టు లెక్క. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ చార్మినార్ అని ఇది ప్యాసివ్ వాయిస్ అని చెప్పినాం కదా. మరి ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో ఎవరు వస్తారు చెప్పండి? కర్మ వస్తుంది. ఓకేనా, సో చార్మినార్ అనేది విజిట్ చేయబడుతుంది అనమాట. కాబట్టి ఆబ్జెక్ట్ ఇదేమవుతుంది చెప్పండి? ఆబ్జెక్ట్. సో సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా గుర్తుపడతామంటే సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, దాని తర్వాత మనకు అందులో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది అన్నమాట. అది మనకు ప్యాసివ్ వాయిస్ అనమాట. రైట్, ఇది మనకి ప్యాసివ్ వాయిస్ కాబట్టి దీనికి యాక్టివ్ వాయిస్ కావాలి. అందరు జాగ్రత్తగా చూసుకోండి, అందరు క్లియర్గా చూడండి. మన యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ పోయేటప్పుడు చాలా సింపుల్ అండి. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్. చూడండి, మనకు ఒకటే పాయింట్ చూడండి, హ్యావ్ హ్యాజ్లు యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తాయి చెప్పండి? హ్యావ్ బీన్లు హ్యాస్ బీన్లు అవుతాయి అన్నమాట. ఓకేనా, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతాయి చెప్పండి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. మరి ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉంటే యాక్టివ్ వాయిస్లో ఏముండాలి చెప్పండి? హ్యావ్ హ్యాజ్లు ఉండాలి. ఏముండాలి మనకు? హ్యావ్ హ్యాజ్లు ఉండాలి. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. క్వశ్చన్ దగ్గర చూసుకుంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్ అని ఉంది కదా, హ్యాస్ బీన్ అని ఉంటే చూడండి ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్లో ఏముండాలి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండాలి. హ్యాడ్ ఉంది, ఆన్సర్ కాదు. హ్యావ్ ఉంది, ఓకే. హ్యావ్ బీయింగ్ విజిటెడ్ అట. చూడండి ఒకసారి మీరు అందరు క్లియర్గా చూడండి, మనకు కావాల్సింది ఏ వాయిస్? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ఆల్రెడీ ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చింది కాబట్టి మనకు కావాల్సింది యాక్టివ్ వాయిసే కదా. మరి యాక్టివ్ వాయిస్ అంటే బీన్ విజిటెడ్, ఇది మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3, ప్యాసివ్ వాయిస్, ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, హ్యావ్ బీయింగ్ విజిటెడ్, ఇది కూడా మనకు బీ ఫామ్ ప్లస్ V3, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ పోయినాయి.
సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అయితే రెండు ఆప్షన్స్లలో చాలామంది మిస్టేక్ చేస్తారండి. వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తారంటే అందరు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మెనీ టూరిస్ట్ హ్యావ్ విజిటెడ్ ద చార్మినార్, మెనీ టూరిస్ట్ హ్యాస్ విజిటెడ్ ద చార్మినార్. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో అందరు ఇక్కడ చూడండి, ఓకేనా, యాక్టివ్ ఇచ్చిన దాంట్లో హ్యాస్ బీన్ ఉంది కాబట్టి, ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్ ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్లో హ్యాస్ ఉండాలి అని చెప్పేసి ఆప్షన్ 4 పెడతారండి. కానీ ఆప్షన్ 4 ఆన్సర్ కాదు. ఓకేనా. సో మనకు దీనికి మీరు క్లారిటీ రావాలి అంటే అందరు ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీనే కావాలని కాదు, హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు, డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్. అక్కడ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో హ్యాస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీనే కాదండి, హ్యాస్ బీన్ కావచ్చు, హ్యావ్ బీన్ కావచ్చు అనమాట. డిపెండ్ ఆన్ ద సింగులర్ ప్లూరల్ అనమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ మనకి ఏముంది, పైన హ్యాస్ బీన్ ఇచ్చిండు. హ్యాస్ బీన్ ఇచ్చినంత మాత్రాన యాక్టివ్ వాయిస్లో హ్యాజే ఉండాలని కాదండి, హ్యాస్ ఉండొచ్చు, హ్యావ్ ఉండొచ్చు. డిపెండ్ ఆన్ ద సింగులర్ ప్లూరల్, సబ్జెక్ట్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ అందరూ ఇక్కడ ఏముంది, మెనీ టూరిస్టులు కదా. మరి మెనీ టూరిస్టులు అంటే వాళ్ళు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. మెనీ టూరిస్టులు అంటే దేనే కదా, దే అంటే ప్లూరలే కదా, ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడతామా హ్యాస్ వాడతామా? హ్యావ్, హ్యాస్ కాదు. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో హ్యావ్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు, హ్యాస్ అనేది హ్యాస్ బీన్ కావచ్చు, హ్యావ్ బీన్ కావచ్చు. సింగులర్ని ప్లూరల్ని బట్టి ఆన్సర్ చేసుకోవాలి మనం. అర్థమైందా? అది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. హ్యాస్ బీనే ఉంది కానీ హ్యావ్ వచ్చిన ఆన్సర్. అర్థమైందా? సో దీన్ని బట్టి చూసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 6th క్వశ్చన్. వెన్ మను బకర్ ఓన్ ద మెడల్. సో మను బకర్ మెడల్ గెలుచుకున్నప్పుడు, ఓకేనా, గెలుచుకున్నప్పుడు షీ డాష్ స్పీక్ ఫర్ ఏ మూమెంట్. ఓకేనా, షీ డాష్ స్పీక్ ఫర్ ఏ మూమెంట్. షీ కుడెంట్, షీ మస్టెంట్, షీ షుడెంట్, షీ వరెంట్. షీకి వరు రాదు కదా, ఈ ఆప్షన్ తీసేయండి. షుడెంట్ ఉంది, ఓకేనా. సో మస్ట్ నాట్, మస్ట్ అంటే మనము మస్ట్ నాట్ అంటాం, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ సో మస్ట్, ఓకేనా, మస్ట్ నాట్ ఉంది, షుడ్ నాట్ ఉంది, కుడ్ నాట్ ఉంది. మరి ఏది ఆన్సర్ వస్తుందో చెప్పండి. ఓకేనా. ఇక్కడ వాడు ఆల్రెడీ మను బకర్ మెడల్ గెలుచుకున్నప్పుడు ఆమె ఒక్క మూమెంట్ కూడా కొంచెంసేపు కూడా మాట్లాడలేకపోయింది అని. కాబట్టి అది పాస్ట్లో ఉంది, సెంటెన్స్ పాస్ట్లో ఉంది కాబట్టి స్టూడెంట్ అనేది పాస్ట్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వదు. ఓకేనా. మస్ట్ నాట్ అనేది పాస్ట్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వదు. అబ్జల్యూట్గా ఏమి ఇవ్వాలి మనకు? కుడెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అదే పాస్ట్లో ఉన్నట్టు ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా పాస్ట్లోనే ఉంది కానీ మనకు షీకి వరు రాదు కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో మీకు కుడెంట్ అంటే మాట్లాడలేకపోయింది అని, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మీకు చెప్తూనే ఉన్నాను, క్వశ్చన్ ట్యాగ్స్ మీద క్వశ్చన్ లేకుంటే పేపరే ఉండదు. ఓకేనా. ఏముంది ఇక్కడ కొంచెం చాలా సింపుల్ అండి. షీ వాజ్ అస్లీప్. ఓకేనా, షీ వాజ్ అస్లీప్. చూడండి ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే తెలుసు కదా, సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి అన్నమాట. ఇది నార్మల్గా టెన్సెస్కి. కానీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు కాన్సెప్ట్ చూడాల్సిందే. ఓకేనా, రైట్. షీ వాజ్ అస్లీప్ అంటే ఇక్కడ మనకు వాజ్ ఇచ్చిండు, ఆల్రెడీ వాజ్ ఇచ్చిండు కాబట్టి మళ్ళీ వాజ్ తోటే ఉండాలి కదా, డిడ్ ఉంది ఆన్సర్ కాదు. మరి వాజ్ షీనా, వాజంట్ షీనా? చూడండి సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా, మరి నెగిటివ్ ఉండాలంటే వాజా, వాజెంటా? వాజెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకు ఒక రకమైన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్డ్ క్వశ్చనే. ఓకేనా, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. చూడండి, ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఓకే, ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని డివైడ్ చేశాడు. ఏమడుతున్నాడు అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎక్కడ గ్రామాటికల్ మిస్టేక్ ఉంది అడుగుతున్నాడు. ఏ పార్ట్లో గ్రామాటికల్ మిస్టేక్ ఉంది అంటున్నాడు, అంతే. ఓకేనా, చూద్దాం. ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్. ఫస్ట్ ఏ పార్ట్ చూడండి అందరు, స్కూల్ యొక్క స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్. మన మిస్టేక్ ఉందా? ఏం లేదు, ఇది కరెక్టే. వుడ్ బి సెండ్ అట. అందరికీ జాగ్రత్త చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఒక బీ ఫామ్ అంత జాగ్రత్త చూసుకోండి, మీకు క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కాన్సెప్ట్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకేనా. సో బీ ఫామ్ ఎప్పుడైనా సరే మనకు ఒక బీ ఫామ్ పక్కన ఏమేమి రావచ్చు చెప్పండి? V3 రావచ్చు, V4 రావచ్చు నాన్న, అంతే.
ఓకేనా. ఒక బీ ఫామ్ పక్కన మీకు ఏమేమి రావచ్చు చెప్పండి, V3 రావచ్చు, V4 రావచ్చు. అంటే బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి, బీ, బీను, బీయింగ్, తర్వాత యామ్, ఈస్, ఆర్, తర్వాత వర్స్, వర్, ఇవి బీ ఫామ్స్ నార్మల్గా. కాబట్టి హ్యావ్ బీను, హ్యాస్ బీను, హ్యాడ్ బీను, వుడ్ బీ, షుడ్ బీ, ఏదైనా సరే అక్కడ బీ ఫామ్ ఉంది అంటే ఎండింగ్లో బీ ఫామ్ పక్కన మీకు ఎప్పుడైనా సరే ఏమొచ్చే ఛాయిస్ ఉంటుందండి, V3 కానీ V4 కానీ రెండే రావాలి మనకు. కాబట్టి ఆప్షన్ సెంటెన్స్ చూసుకుంటే వుడ్ బి సెండ్. సెండ్ అనేది ఏంటిదండి, V1. మరి సెండ్కు మరే V3, V2, V3 ఏముంటాయి చెప్పండి, సెండ్, సెంట్, సెంట్, V1, V2, V3. కాబట్టి సెంట్ అనేది కదా V3 మనకు. కాబట్టి బీ ఫామ్ పక్కన V1 వస్తుందా, రాదు. కాబట్టి ఇది మనకు ఎర్రర్ పార్ట్ అని తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంది, ఎర్రర్ ఎక్కడ ఉందో చూడాలి. అదే మన వర్క్ ఇక్కడ. దాని రైట్ అయిందో మన తర్వాత ఎర్రర్ అయితే ఇక్కడ ఉందా లేదా, కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనకి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందంటే బీ పార్ట్లో ఎర్రర్ ఉందన్నమాట. సో వుడ్ బి సెంట్ అని ఉండాలి, సెండ్ ఉంది అక్కడ, రాంగ్. సో ఇవన్నీ గ్రామాటికల్ పాయింట్స్. మీరు కనుక కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ కాన్సెప్ట్స్ చదువుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకేనా. బీ ఫామ్ పక్కన ఎప్పుడైనా సరే V3 ఉండాలి. ఇక్కడ V1 ఇచ్చిండు వాడు, రాంగ్. V3 కానీ V4 కానీ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. అయితే అది మనకి ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి బీ పార్ట్లో మిస్టేక్ ఉంది. కాబట్టి బీ పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అయితే అందరు ఇక్కడ చూడండి అన్న, బీ ఫామ్ పక్కన నేను ఏమని చెప్పినా, V3 అన్న రావచ్చు, V4 అన్న రావచ్చు అని చెప్పినా కదా. V3 ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడే చెప్పినా కదా, ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 అని చెప్పినా కదా, ప్యాసివ్ వాయిస్. V4 ఎప్పుడు వస్తుంది అంటే యాక్టివ్ వాయిస్లో వస్తుంది, యాక్టివ్ వాయిస్లో వస్తుంది. మరి ఇక్కడికి రండి. మరి ఇప్పుడు వుడ్ బి సెండింగ్ ఉండాలా, వుడ్ బి సెంట్ ఉండాలా. మరి బీ ఫామ్ పక్కన V3 రావాలా, V4 రావాలంటే ఇది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా మనకు తెలియాలి ఫస్ట్. ఓకేనా. కాబట్టి ఇప్పుడు యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్ అంటే అందరు చూడండి ఒకసారి. సెంటెన్స్ స్టార్టింగ్లో ఎవరు వచ్చినా చూడండి. సెంటెన్స్ స్టార్టింగ్లో యాక్షన్ చేసే వాళ్ళు వస్తేనేమో యాక్టివ్ వాయిస్, సెంటెన్స్ స్టార్టింగ్లో యాక్షన్ అనుభవించే వాళ్ళు వస్తేనేమో ప్యాసివ్ వాయిస్ అన్నమాట. స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ యొక్క స్టూడెంట్స్ సో మ్యూజియంకి పంపారు అంటామా, మ్యూజియంకి పంపబడ్డారు అంటామా. ఈ స్టూడెంట్స్ మ్యూజియంకి పంపబడ్డారు కాబట్టి వీళ్ళు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. టూర్ చూడండి, టూర్ కాబట్టి స్టూడెంట్స్ అందరినీ పంపిస్తారు వాళ్ళు, టీచర్లో ఎవరన్నా ఒకరు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మ్యూజియంకి పంపబడ్డారు అని. వీళ్ళు ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి వుడ్ బి సెంట్ ఉండాలన్నమాట. ఎనీవే సో సెండ్ అయితే రాంగ్ కదా, ఆప్షన్ 2. 9th క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఈ జాగ్రత్త చూసుకోండి. కొంతమంది అడిగారు నన్ను, సార్ ఎఫెక్ట్కు ఇఫెక్ట్కు తేడా ఏంటి సార్ అని అడిగారు. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యువర్ డైట్ హ్యాస్ యాన్ డాష్ ఆన్ యువర్ వెయిట్. ఎఫర్ట్ అంటామా లేదు, నీ డైట్ నీ వెయిట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అని. ఎఫర్ట్ అనేది రాదు, తీసేయండి ఆప్షన్. ఎఫెక్ట్ ఉంది, ఇఫెక్ట్ ఉంది, నెక్స్ట్ మనకు అఫ్లిక్ట్ ఉంది. అఫ్లిక్ట్ అనేది వెర్బ్ నాన్న. అఫ్లిక్షన్ అనేది, అఫ్లిక్ట్ అంటే జబ్బు పడడం, అంటే ఏదైనా సరే హెల్త్ అనేది ఖరాబ్ కావడం. సో అఫ్లిక్ట్ అనేది మనకి ఏంటంటే వెర్బ్ ఇది. ఇక్కడ యాన్ అనేది ఏంటిదండి, ఆర్టికల్. యాన్ అనేది ఏంటిది మనకు ఆర్టికల్. ఒక ఆర్టికల్ పక్కన జనరల్గా ఏం రావాలి అండి, నౌన్ రావాలి. కాబట్టి వెర్బ్ అయితే రాదు కదా. అఫ్లిక్షన్ అనేది మనకు నౌను, అఫ్లిక్ట్, అఫ్లిక్టెడ్. అఫ్లిక్ట్ అనేది వెర్బ్ ఫామ్ అనమాట. ఆర్టికల్ పక్కన వెర్బ్ రాదు కదా, నౌన్ రావాలి కదా. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎఫెక్ట్ ఉంది, ఇఫెక్ట్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఏఎఫ్ఎఫ్ఈసిటీ అనేది ఒక వెర్బ్ ఫామ్ నాన్న. ఏఎఫ్ఎఫ్ఈసిటీ అనేది ఒక వెర్బ్ ఫామ్. అదే ఈఎఫ్ఎఫ్, ఓకేనా, ఈఎఫ్ఎఫ్ఈసిటీ అనేది ఏంటంటే ఒక నౌన్ ఫామ్ నాన్న. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఓకేనా. ఎఫెక్టు, ఇఫెక్టు. ఓకే, ఎఫెక్టు, ఇఫెక్టు. సో ఎఫెక్ట్ అనేది మనకు వెర్బ్ ఫామ్, ఇఫెక్ట్ అనేది మనకు నౌన్ ఫామ్ అన్నమాట. అందుకే ఎఫెక్టెడ్ అన్నప్పుడు ఇది ఉంటుంది, ఎఫెక్టెడ్ వెర్బ్ ఫామ్ కదా, వెర్బ్కే కదా V2లు V3లు ఉండేవి. సో ఇది V2, ఇది V3, V4 ఏమొస్తుంది ఎఫెక్టింగ్. సో దీనికి మనకు సో V2 V3లు ఉంటాయి. ఎఫెక్ట్ అనేది వెర్బ్ కాబట్టి. ఇఫెక్ట్ అనేది ఏంటిది, నౌన్కి ఇంగు ఫామ్ ఉంటుందా, ఉండదు. ఇక్కడ చూడండి అందరు, ఇఫెక్టెడ్ అనేది ఉంటుందా, ఉండదు. ఈడీ ఫామ్, ఇంగు ఫామ్ ఉంటుందా, ఉండదు. ఇఫెక్టింగ్ ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇది నౌన్ కదా. నౌన్కి మీరు ఈడీలు కానీ ఐఎన్జీలు కానీ యాడ్ చేస్తారా, చేయం. కాబట్టి అది మనకు రాంగ్. ఓకేనా. ఇది కూడా మనకు ఉండదు అన్నమాట.
ఓకేనా, అర్థమైందా? కాబట్టి అఫెక్ట్ అనేది వెర్బ్ ఫామ్, ఇఫెక్ట్ అనేది నౌన్ ఫామ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ద ఎఫెక్ట్స్ అంటే చూడండి ఇక్కడ అందరూ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అంటాం కదా, దాని ఆర్టికల్ కాబట్టి మనం ఏం వాడాలి, నౌన్ ఫామ్ వాడాలి. కాబట్టి ఎఫెక్ట్స్, EFFECTS అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనేది వెర్బ్ ఫామ్, ఇఫెక్ట్ అనేది నౌన్ ఫామ్ అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు సింపుల్గా ఆన్సర్ చూసుకుంటే యాన్ అనేది మనకు ఆర్టికల్ కదా, ఆర్టికల్ పక్కన మనకి ఏ వర్డ్ లేదు, ఒకటే వర్డ్ ఉంది, ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఆర్టికల్ పక్కన డైరెక్ట్ నౌనే వస్తుంది కదా. ఇంకా మరి ఆర్టికల్ వాడేది నౌన్ కోసం కదా, కాబట్టి ఇక్కడ నౌన్ రావాలి. మరి నౌన్ అంటే ఎఫెక్ట్ ఉంది, ఇఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ అనేది ఏంటిది, వెర్బ్ ఫామ్, ఇది మనకు ఆన్సర్ కాదు. మరి మనకు అప్పుడు ఎఫెక్ట్ అంటే మనకు నౌన్ ఫామ్ అదే కదా, బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అట్లా ఇవన్నీ కాన్సెప్ట్స్ చెప్తున్నా కదా, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ మీకు. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అది. సో గుడ్డిగా బట్టి చదవకండి ఇంగ్లీష్ని, ప్రతిదానికి కాన్సెప్ట్ నేర్చుకోండి మీరు అక్కడ, అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ప్లూరల్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్లూరల్లో ఉన్న వర్డ్ ఏంటి అడుగుతున్నాడు. మీకు నౌన్స్ చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. నౌన్స్ నుంచి సింగులర్ ప్లూరల్స్, సింగులర్స్ ప్లూరల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి చెప్తూనే ఉన్నాను. నౌన్స్ నుంచి సింగులర్స్ ప్లూరల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఓకేనా, అందరు ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ మనకు ఇవన్నిటికి రాస్తాను చూడండి. ఇక్కడ మీకు మీడియం, మీడియం అనేది ఏంటిదండి, సింగులర్. దానికి ప్లూరల్ ఏంటి చెప్పండి, మీడియా. నేనే రాసిన కదా బ్యాక్టీరియం, బ్యాక్టీరియం అనేది ఏంటిదండి, సింగులర్. దాని ప్లూరల్ ఏంటిదండి, బ్యాక్టీరియా, బ్యాక్టీరియా. కాబట్టి మీడియం అనేది ఏంటిది, సింగులర్. వాళ్ళు అడిగేది ఇక్కడ ప్లూరల్ అనమాట, రైట్. నెక్స్ట్ సిలబస్, అందరికీ చూడండి. సిలబస్ అనేది మనకి ఏంటంటే సింగులర్ అండి. దీని ప్లూరల్ ఏంటి చెప్పండి మనకు, సిలబీ, సిలబీ. ఓకేనా, ఫంగస్ అనేది మనకు సింగులర్, దాని ప్లూరల్ ఏంటిది, ఫంగై. ఫంగస్కి ప్లూరల్ ఏంటిదండి, ఫంగై. ఓకేనా, మీకు రాస్తా చూడండి. రేడియస్, రేడియస్కి ప్లూరల్ ఏంటి చెప్పండి, రేడియై. ఇట్లా అర్థమైందా? కాబట్టి సో సిలబస్ అనేది సింగులర్, సిలబీ అనేది ప్లూరల్. నెక్స్ట్ వన్ చూడండి, మౌస్. అందరు ఇక్కడ చూడండి, మౌస్ అనేది ఏంటిదండి, సింగులర్, దాని ప్లూరల్ ఏంటిది, మైస్. నేనే వచ్చింది అది క్వశ్చన్ సింగులర్ ప్లూరల్ మీద, మౌస్, మైస్. ఓకేనా, నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఒయాసెస్. అందరు ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. క్రైసిస్ అనేది సింగులర్ అండి, క్రైసిస్ అనేది ప్లూరల్. అంటే SIS అంటే సింగులర్, SES అంటే ప్లూరల్ జనరల్గా. ఓకేనా, నెక్స్ట్ యాక్సిస్ అనేది సింగులర్, యాక్సెస్ అనేది ప్లూరల్ అనమాట. చాలామంది యాక్సిస్, X యాక్సిస్, Y యాక్సిస్ అంటారు కదా. సో X యాక్సిస్ అన్నప్పుడు సింగులర్, X అండ్ Y యాక్సెస్, X అండ్ Y అంటే రెండు కదా, యాక్సెస్ వాడాలన్నమాట అప్పుడు అట్లా. ఓకేనా, నెక్స్ట్ డయాగ్నోసిస్, SIS సింగులర్, డయాగ్నోసిస్ ప్లూరల్ అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇలాగే సో ఓయాసిస్ అనేది సింగులర్, ఓయాసెస్ అనేది ప్లూరల్. సో SES, SIS అనమాట. ఓకేనా, కాబట్టి మనకు సింగులర్ ప్లూరల్స్ లాగా ఉంటాయి. సో ఓయాసిస్ అనేది ప్లూరల్, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3. అందుకే మన బుక్లో ఉన్నాయండి సింగులర్స్ ప్లూరల్స్, చదువుకొని వెళ్ళండి మీరు కనీసం అవన్న. ఓకేనా, మన బుక్లో సింగులర్స్ ప్లూరల్స్ ఆల్రెడీ పెట్టాము, జాగ్రత్తగా చూసుకోండి అవి. ఓకే, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అని చెప్పేసి. నౌన్స్ టాపిక్లో నౌన్స్ సపరేట్ టాపిక్ ఉంది కదా మన దగ్గర, నౌన్స్. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనేదేమో నార్మల్గా ఉంటుంది, దాని తర్వాత నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ అనే సపరేట్ టాపిక్స్ ఉంటాయి. సో నౌన్స్లో మీకు సింగులర్ ప్లూరల్స్లో చాలా ఇచ్చాను నేను అక్కడ, అవి చదువుకోండి వెళ్ళి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్, రైట్. ఓకేనా, ఇందులో కూడా మీకు ఏంటంటే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, కొత్త పాయింట్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఎనీవే ఇక్కడ మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండే అండి. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, యూ మస్ట్ స్టడీ ద 2 ఫస్ట్ చాప్టర్స్. ద టూ ఫస్ట్ అట. ఇక చూడండి చిన్న కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఓసీ రూల్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, ఓసీ రూల్. చూడండి ఇక్కడ ఓ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్డినల్ నెంబర్స్. ఓ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు, ఆర్డినల్ నెంబర్స్. నెక్స్ట్ సి అంటే మీనింగ్ ఏంటంటే ఓకేనా, కార్డినల్ నెంబర్స్ అండి.
సి అంటే మీనింగ్ అని చెప్పండి మనకు కార్డినల్ నెంబర్స్. ఓకేనా, జనరల్గా నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి, ఆర్డినల్ నెంబర్స్ ఉంటాయి, కార్డినల్ నెంబర్స్ ఉంటాయి. అయితే డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకేనా, చూడండి ఇక్కడ అందరికి క్లియర్గా తెలిసేటట్టు నేను ఇక్కడ జాగ్రత్తగా చెప్తాను. సో మనకు డిఫరెన్స్ ఏంటంటే ఆర్డినల్ నెంబర్స్ అంటే ఆర్డర్ లాగా ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటాం కదా, అవి మనకు ఆర్డినల్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సో ఆన్, ఇవేంటి చెప్పండి మనకు ఆర్డినల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4లు అనమాట. 1 ఓకేనా, 2 ఓకేనా, 3 ఓకేనా, 4 అండ్ సో ఆన్. సో నెంబర్స్ ఇలా తీసుకుపోతే ఓకే. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటేనేమో ఆర్డినల్ నెంబర్స్ ఫార్మాట్ అది. కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటంటే 1 2 3 4 5 6 అంటాం కదా, అవి కార్డినల్ నెంబర్స్ అనమాట. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఓసీ రూల్. ఆర్డినల్ నెంబర్ వచ్చిన 2 నెంబర్స్ ఇచ్చిండు అనుకోండి పక్క పక్కన, ఆర్డినల్ నెంబర్ వచ్చిన తర్వాతనే కార్డినల్ నెంబర్ వాడాలన్నమాట. ఓసీ అని గుర్తుపెట్టుకోండి, ఆఫీసర్ చైల్డ్ కాదు, ఓసీ రూల్. ఆర్డినల్ తర్వాత కార్డినల్ అనమాట. ఓకేనా, మరి ఆర్డినల్ కార్డినల్ అంటే చూడండి, ఫస్ట్ 2 ఫస్ట్ 3 సెకండ్ 4 అంటాం, అంతేగాని సో 2 ఫస్ట్ 2 సెకండ్ 3 థర్డ్ 3 4 అనం కదా. కాబట్టి ఆర్డినల్ వచ్చిన తర్వాత కార్డినల్ రావాలి. ఇప్పుడు చూసుకుంటే 2 అనేది ఏంటిదండి? ఫస్ట్ కార్డినల్. ఫస్ట్ అనేది ఏంటిదండి? ఆర్డినల్. సిఓనా ఓసీనా? ఓసీ ఉండాలి. కాబట్టి ద ఫస్ట్ 2 అనాలి, ద 2 ఫస్ట్ కాదు. ఓకేనా, కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ ఉంది. ఇంత కాన్సెప్ట్ ఉంటుందండి మీకు ప్రతి దగ్గర. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కొన్ని ఉంటాయి అంతే, అన్నీ నేర్చుకున్నారంటే అయిపోతుంది, ఏముండదు. అందుకే యాప్లో క్లాసెస్ వినండి అంటున్నా. ఓకేనా, ఎనీవే నెక్స్ట్, హీ సీనియర్ దాన్ మీ అట. అందరికీ చూడండి జాగ్రత్తగా, మీకు జనరల్గా ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రాసుకోండి. ఓకేనా, సీనియర్ వచ్చినా సరే, ఓకేనా, నెక్స్ట్ జూనియర్ వచ్చినా సరే, సుపీరియర్ వచ్చినా సరే, ఓకే, ఇన్ఫీరియర్ వచ్చినా సరే, ఓకేనా, నెక్స్ట్ మనకు ప్రిఫర్ వచ్చినా సరే. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఎల్డర్ అండి, ఇవన్నీ వచ్చినప్పుడు ఓకేనా, ఇవి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి అంటే ప్రిపోజిషన్ 2 వాడాలి, దాన్ కాదు. ప్రిఫర్ 2 ఓకేనా, సీనియర్ 2 జూనియర్ 2 సుపీరియర్ 2 ఇన్ఫీరియర్ 2 ఎల్డర్ 2 ఓకేనా. ఇవి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి చెప్పండి? ప్రిపోజిషన్ 2 వాడాలి, దాన్ వాడకూడదు. ఓకేనా, కాబట్టి ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, షీ సీనియర్ టు మీ, హీస్ జూనియర్ టు మీ, సుపీరియర్ ఇన్ఫీరియర్ 2నే వాడాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ సో హీఈస్ సీనియర్ దాన్ మీ కాదు, హీఈస్ సీనియర్ టు మీ, సీనియర్ పక్క దాన్ ఇచ్చడం ఇది మనకు రాంగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ సెంటెన్స్ చూడండి, హీజ్ షర్ట్, అతని యొక్క షర్ట్ ఈజ్ చీపర్ దాన్. ఓకే, చీపర్ అనేది కంపారేటివ్గా రాస్తున్నాం కాబట్టి దాన్. ఓకే, చీపర్ చీపెస్ట్ కదా, చీపర్ వచ్చినప్పుడు దాన్. అందరికీ చూడండి కంపారిజన్ ఎలా ఉందో, హీజ్ షర్ట్ ఈజ్ చీపర్ దాన్ యూ. అందరికీ జాగ్రత్త చూడండి, అతని యొక్క షర్టుని నీతోటి పోల్చుండు అతడు వాడు. సో మనకు రాంగ్ ఉంది. అతని యొక్క షర్టు నీ షర్టు కంటే చీపర్గా ఉంది అని చెప్పాలి. అతని షర్టుని నీతో పర్సన్ తోటి, ఒక షర్టుని పర్సన్ తోటి పోల్చుండి, ఇక్కడ రాంగ్. అతని యొక్క షర్టుని నీ యొక్క షర్ట్ తోటి పోల్చాలి చీప్ అన్నప్పుడు. కాబట్టి ఈ షర్ట్ ఈజ్ చీపర్ దాన్ యూ అంటే రాంగ్. ఏముండాలి ఇక్కడ? యువర్స్ అనమాట. ఈ షర్ట్ ఈజ్ చీపర్ దాన్ యువర్స్, నీ యొక్క షర్టు అని మీనింగ్ అక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ మనకు అట్లా ఇవ్వలేడు, దాన్ యూ అన్నాడు అంటే కంపారిజనే మిస్టేక్లు ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి మిగిలింది ఏంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అంటే. ఓకేనా, అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐ ఫౌండ్ దిస్ బుక్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. నేను ఈ బుక్ని చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీగా సార్, దా పెట్టాలిగా సార్ అనుకుంటారండి. కానీ జాగ్రత్త చూసుకోండి, మనకు అక్కడ నౌన్ లేదు. ఓకేనా, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అన్నాను కానీ అక్కడ నౌన్ ఇవ్వలేను నేను. ఓకే, నౌన్ ఇవ్వలేం కాబట్టి జనరల్గా అప్పుడు దా ఆర్టికల్ యూజ్ చేసుకునే ఛాయిస్ ఏముండదు మనకు. కాబట్టి అందుకే ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ దా పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఈ మూడిట్లలో అయితే ప్రైమరీగా మిస్టేక్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ, దే వర్ ద యాన్షియంట్ పీపుల్ హూ డాష్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. చూడండి ఇక్కడ, వాళ్ళు యాన్షియంట్ పీపుల్, యాన్షియంట్ అంటే ఓల్డ్ అనమాట, పురాతన, ఓల్డ్ అని, రైట్. హూ డాష్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, హూ లివ్డ్ బై, హూ లివ్డ్ ఇన్, హూ లివ్డ్ టు, హూ లివ్డ్ ఎట్. చూడండి ఇక్కడ మనకు లివ్డ్ ఇన్ అంటే ఒక ప్లేస్ గురించి మాట్లాడుతుంది, లివ్డ్ టు అంటామా లేదు, లివ్డ్ ఎట్ అంటే కూడా ప్లేస్ గురించే మాట్లాడుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనకు హంటింగ్, ఓకేనా, హంటింగ్ గ్యాదరింగ్ ద్వారా వాళ్ళు బతికిన వాళ్ళు అని. కాబట్టి లివ్డ్ బై,
అంటే చెప్పండి, లీవ్డ్ బై హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనమాట. వేటాడడం, ఓకేనా, వేటాడడం దాన్ని గ్యాదర్ చేసుకోవడం అంటాం కదా, దాని ద్వారా బతికిన వాళ్ళు కాబట్టి లీవ్డ్ బై అంటాం. ఆప్షన్ 1. 13th క్వశ్చన్. ద కంపెనీ ఈజ్ గ్రోయింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం కంపెనీ గ్రో ఎలా అవుతుందంటే లీప్స్ అండ్ బౌండ్స్ అంటున్నాండి. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ పోయినసారి కూడా. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం అనమాట. ఓకేనా, దాన్ని మనము లీప్స్ అండ్ బౌండ్స్ అంటూ ఉంటాం. స్లోలీ కాదు, స్టడీలీ కాదు, గ్రాడ్యువల్లీ కాదు, వెరీ క్విక్లీ, వెరీ ఫాస్ట్ అంటాం. ఓకేనా, సో ఫాస్ట్గా తొందరగా గ్రో అవుతే దాన్ని సో లీప్స్ అండ్ బౌండ్స్ అంటూ ఉంటాం. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మీనింగ్ అది, ఇడియం, చాలా ఇంపార్టెంట్ ఇడియం. ఓకేనా, రైట్, ఆప్షన్ 4. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటుండే ఇక్కడ 14th క్వశ్చన్. ద పొలిటికల్ రిఫార్మ్ వాజ్ ఎనాక్టెడ్ త్రూ హఫాజార్డ్ ప్రాసెస్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, హఫాజార్డ్ ప్రాసెస్. హఫాజార్డ్ ప్రాసెస్ ఇది మనకు జనరల్గా కొత్త వర్డే, ఎవరికి తెలియని వర్డే. హఫాజార్డ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి అసలు? హఫాజార్డ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా లేకుండా, ఓకేనా, అన్ఆర్గనైజ్డ్ అంటాం. ఓకేనా, జనరల్గా క్యాజువల్గా అన్ఆర్గనైజ్డ్గా ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్లో లేకుండా, సిస్టమేటిక్గా లేకుండా ఉంటే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే హఫాజార్డ్ ప్రాసెస్ అంటాం. క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ హఫాజార్డ్. హఫాజార్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. హఫాజ్ అంటే ఏంటి? అన్ఆర్గనైజ్డ్గా ఉండడం, సిస్టమేటిక్గా లేకపోవడం అనమాట. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? సిస్టమేటిక్గా ఉండడమే కదా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. స్పొరాడిక్ అంటే ఇర్రెగ్యులర్. రాసుకోండి, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. స్పొరాడిక్ అంటే ఇర్రెగ్యులర్ అనమాట. ఇర్రెగ్యులర్, రైట్, క్యాజువల్ కాదు. ఎరాటిక్ అంటే రాంగ్ అని కాదు, ఇది కూడా. ఓకేనా, సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 15th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వర్డ్స్ మీనింగ్స్ కూడా ఇంపార్టెంట్. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాడు అండి. చూడగానే కనిపెట్టొచ్చు. ఇది మీకు అలా ఎన్నోసార్లు చెప్పాను మనకి యాప్లో, కానీ అందులో ఏమొచ్చింది అక్కడ వర్డ్ ఇండోలెంట్. చూడండి ఇక్కడ ఇండోలెంట్ అంటే మనకు స్పెల్లింగ్ ఏముండాలి? LENT ఉండాలి. ఇండోలెంట్ అంటే ఏం చెప్పండి ఇక్కడ మనకు? LENT ఉండాలన్నమాట. LENT, ఇండోలెంట్. ఇండోలెంట్ పీపుల్ అంటే ఎవరు చెప్పండి నాన్న? లేజీ, సోమరిపోతులు అంటాం కదా, వాళ్ళు ఇండోలెంట్ పీపుల్ అనమాట. లేజీ, వీళ్ళని మనం ఏమంటామంటే స్లగ్గిష్. ఓకేనా, లేజీ పీపుల్, స్లగ్గిష్ పీపుల్ అనమాట. ఓకేనా, ఇన్యాక్టివ్ పీపుల్ అనమాట. ఓకేనా, లేజీగా ఉండే వాళ్ళు, రైట్. అది అండ్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఇంప్రూడెంట్ అండి, కరెక్టే ఉంది. ఈ 3 స్పెల్లింగ్స్ కరెక్టే ఉన్నాయి. ఇంప్రూడెంట్ అన్నా, ఇన్సోలెంట్ అన్నా. చూడండి, ఇంప్రూడెంట్ అన్నా, ఇన్సోలెంట్ అన్నా వీళ్ళెవరంటే యారోగెంట్ పీపుల్ అనమాట. అంటే బాగా పొగరుగా మాట్లాడే వాళ్ళు. ఓకేనా, ఇంప్రూడెంట్ పీపుల్ అన్నా, ఇన్సోలెంట్ పీపుల్ అన్నా వీళ్ళెవరంటే పొగరుగా మాట్లాడే వాళ్ళు, ప్రౌడ్గా మాట్లాడే వాళ్ళు అనమాట. అంటే వేరే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. ఓకేనా, డిస్రెస్పెక్ట్ఫుల్ పీపుల్ అంటాం. సో వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు అనమాట. వాళ్ళని ఇంప్రూడెంట్, ఇన్సోలెంట్ పీపుల్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మిగిలింది ఏంది అక్కడ? ఇన్సెసెంట్. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్త చూసుకోండి. ఇన్సెసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూయస్, కాన్స్టాంట్ అంటాం. చూడండి ఫస్ట్ ఇక్కడ సీజ్ అంటే ఏంటి? స్టాప్, ఆపడం. ఇన్ అనేది యాడ్ చేస్తే మళ్ళీ దానికి ఆపోజిట్ అవుతుంది కదా. ఆపడానికి ఆపోజిట్ ఏంటి? కంటిన్యూస్గా చేయడం. కాబట్టి సో కాన్స్టాంట్గా, కంటిన్యూస్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఇన్సెసెంట్ అంటాం. ఓకేనా, కాబట్టి సీజ్ అంటే ఆపడం. ఓకేనా, ఇన్ అంటే ఆపడానికి ఆపోజిట్ అనమాట, అంటే కంటిన్యూస్గా చేయడం అని. కాబట్టి కంటిన్యూస్, కాన్స్టాంట్ అంటాం. ఓకేనా, ఎనీ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో మీనింగ్స్ అన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్ మీరు అక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ విత్ అసెర్బిక్ వెయిట్ ద ఆథర్ ఆల్సో మేక్స్ ఏ లార్జర్ పాయింట్. అసెర్బిక్ అంటాం. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసెర్బిక్. అసెర్బిక్ అంటే మీనింగ్ ఏంటంటే సెటైరికల్గా అనమాట. ఓకేనా, సెటైరికల్ అంటాం. పొలైట్ కాదు, ఓకేనా, జెంటిల్ కాదు. సో గ్రేషియస్ కూడా. గ్రేషియస్ అంటే కూడా మనకి ఏంటంటే సో వేరే వాళ్ళకు దయతోటి ఉండడం అనమాట. గ్రేషియస్ అదొక మీనింగ్ వస్తుంది. సో బ్యూటిఫుల్ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, ఎనివే మనకు ఆన్సర్ వస్తుంది అంటే సెటైరికల్గా ఉండడం అంటాం. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? సెటైరికల్ అంటాం. సెటైరికల్గా మాట్లాడడం, వ్యంగ్యంగా అంటాం కదా అది. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది.
డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఓకేనా, చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు. ద ఓల్డ్ మ్యాన్, ఓకేనా, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హర్, ఇది కామా. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హర్, ఓకేనా, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హర్ మే యూ లివ్ లాంగ్. మే యూ లివ్ లాంగ్ అంటే మే యూ లివ్ లాంగ్ అనేది ఏంటిదండి, ఒక ఆప్టిట్యూడ్ సెంటెన్స్ ఇది. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ లివ్ లాంగ్ ఫర్ 100 years. ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటి ఆప్టిట్యూడ్ సెంటెన్సెస్ అంటాం. సో ఆప్టిట్యూడ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనకు జనరల్గా, ఓకేనా చూడండి ఇక్కడ మనకు అయినా సరే ఇది మనకి ఎందులో ఉంది, ఓల్డ్ మ్యాన్ సెడ్ అంటే సెడ్ అంటే ఇది పాస్ట్లో ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు మే అనేది ఏమవుతుంది చెప్పండి, మైట్ అయిపోతుంది. ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా. మే అనేది ఏమవుతుంది మనకు, మైట్ అవుతుంది. మే అనేది మైట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మైట్ ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. మైట్ లేదు, ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా, బట్ ఒక సెకండ్ ఆప్షన్ అయితే పోయిందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, మిగతా చూసుకుంటే ద ఓల్డ్ మ్యాన్ విషింగ్ హర్. చూడండి, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హర్ అంటే ఇది మనకి పాస్ట్లో ఉంది కదా, మనప్పుడు ఇక్కడ ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. సెడ్ అనేది ఏమవుతుంది చెప్పండి, సెడ్ టు అనేది విష్డ్ అవుతుంది. విషింగ్ ఏంది అసలు, ఆయన సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 వాడకూడదు కదా, ఇది మనకు ఆన్సర్లు. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హర్, ద ఓల్డ్ మ్యాన్ విషెస్ హర్. ఇంకా చెప్పండి మీరు అందరూ, ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హర్ అంటామా విషెస్ హర్ అంటామా? ఇక్కడ ఆల్రెడీ సెడ్ అనే పాస్ట్ ఉంది కదా, మరి సెడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ ఉన్నప్పుడు విషెస్ అంటామా విష్డ్ అంటామా? విష్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ ఉంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు రిపోర్టెడ్, ఓకేనా, రిపోర్టెడ్ వెర్బ్ తోటి ఒక ఆప్షన్ పోయింది, కనుక మీరు రిపోర్టింగ్ వెర్బ్ తోటి మిగతా 2 ఆప్షన్స్ పోయినాయి, కాబట్టి అది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ కాన్సెప్ట్స్ చెప్పి ఉన్నాం ఆల్రెడీ. సో ప్రతి మోడల్ పేపర్ని చూడండి, ప్రతి ర్యాపిడ్ రివిజన్ క్లాస్ చూడండి. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇవి చూడండి 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్ని, అయినా పర్లేదు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు మనకు కొంతవరకు. ఐడెంటిఫై ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అడుగుతుండండి ఇక్కడ. ఓకే, ఇది మనకు ఒక మాదిరి రీఅరేంజ్మెంట్ అన్నట్టే ఇది కూడా. చూడండి ఇక్కడ, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫ్యూచర్ టు పాస్పోర్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్. ఎడ్యుకేషన్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్. ఎడ్యుకేషన్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద టుమారో. చెప్పండి, ఎడ్యుకేషన్ అనేది ఒక పాస్పోర్ట్ ఫ్యూచర్కి, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ టు ద పాస్పోర్ట్ అంటామా లేదు? ఈ ఆప్షన్ తీసేయండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫ్యూచర్ టు ద టుమారోనా? కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్. పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ 2 ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఫ్యూచర్కి పాస్పోర్ట్. ఓకే, ఫర్ టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ ఇట్ టుడే. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఫర్ టుడే బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ ఇట్ టుమారో. చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే, మీనింగ్ చూడండి, మనకి సెకండ్ దాంట్లో మీనింగ్ ఏంటంటే, రేపు అనేది ఎవరికి ఉంటుంది అంటే ఈరోజు ఎవరైతే మంచిగా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళకు రేపు అనేది ఉంటుంది అని సెకండ్ మీనింగ్. థర్డ్ అనేది ఏంటంటే, సో ఈరోజు అనేది ఎవరికి ఉంటుందంటే రేపుని ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళకి ఈరోజు ఉంటుంది అని. చూడండి, ఇప్పుడు రేపు ఉంది, ఈరోజు ఉంది, దేన్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాం మనము? ఈ రోజుని చక్కబెట్టుకోగలుగుతాం, రేపటిని చక్కబెట్టుకోగలగలం కదా, చేయలేం కదా. కాబట్టి ఈ రోజుని మంచిగా చూసుకుంటే రేపు అనేది మీకు మంచిగా వస్తుంది. కాబట్టి సో ఫర్ టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ ఇట్ టుడే. ఎవరైతే ఈరోజు మంచిగా చేసుకుంటారో రేపు అనేది వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అంతే, ఆప్షన్ 2. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇది మనకు ప్యూర్ రీఅరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా, సో మనకు ఒకటే సెంటెన్స్ ఇచ్చాడు. ఓకేనా, దాన్ని జంబుల్ చేశాడు. సో మీరు దాన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. PQRST 5 ఇచ్చాడు. ఒకటే సెంటెన్స్ని డిఫరెంట్ చేసి ఇచ్చాడు అంతే. ఓకేనా, అది చూద్దాం. ఇంకా చూడండి ఇక్కడ పి అన్ని ఆప్షన్స్ పీ తోటే స్టార్ట్ అయినాయి చూడండి, కాబట్టి పీ తోటే స్టార్ట్ చేయాలని మీనింగ్ అక్కడ. ఓకే, రైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట, పీలో ఏముంది? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. అయితే పీ తర్వాత చూడండి, PR ఉంది, PQ ఉంది, PT ఉంది. పీ తర్వాత వచ్చేదాన్ని కనిపెడదాం ఒకసారి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో వన్ ఆఫ్ ద దాని ఆర్టికల్ కదా, ఆర్టికల్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ నౌన్ రావాలి కదా, ఎండింగ్లో నౌన్ తోటి జాయిన్ చేయాలి మనం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ విచ్ అంటామా లేదు? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ దా పవర్ వస్తుంది రాదు, దా పెట్టినవి ఇక్కడ నువ్వు నౌన్ తోటి ఎండ్ చేయాలి నువ్వు కంపల్సరీ దాన్ని. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎక్స్టెంట్ అంటామా లేదు? సో మరి టీలో ఏముంది? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్.
సో దానిది ఆర్టికల్ కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి దీని పక్కన నౌన్ కావాలి కదా నాకు. కాబట్టి నౌన్ తోటి ఓకేనా, పీ తర్వాత ఏదైతే వస్తుందో దాంట్లో నౌన్ ఉండాలి స్టార్టింగ్లో. మరి టీలో మాత్రమే నౌన్ ఉంది, అది కూడా ప్లూరల్ నౌన్, ఎందుకంటే వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి కదా. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నౌన్ కావాలి ఇక్కడ నాకు, రైట్. కాబట్టి పీ తర్వాత ఏముండాలి, టీ ఉండాలి. పీటీ ఎక్కడుంది, లేదు 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 ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ తోటే ఆన్సర్లు వస్తాయి. ప్రతిదానికి రీజన్ ఉంటుందండి, ఇదెందుకు ఆన్సర్ అవుతుంది, ఇదెందుకు ఆన్సర్ కావట్లేదు అని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకుంటే ఇది మనకి ఏంటంటే మెథడాలజీ మీద ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మెథడాలజీ మీద క్వశ్చన్, రైట్. చూడండి ఇక్కడ ఏమంటుండో, ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వెన్ ప్రిపేరింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ లెర్నర్స్. సో ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ లెర్నర్స్ ఉంటారు కదా, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓకేనా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు దేన్ని సో అవాయిడ్ చేయాలి అంటుండు. చూడండి ఇక్కడ విజువల్స్ కవర్స్ అవాయిడ్ చేస్తాం, అదేన్నీ లేదు, ఉంచాలి. అవి యాక్టివిటీస్ గేమ్స్ ఇవి కూడా ఉంచాలి. కాంప్లెక్సిటీ అలైన్ టు ద ఏజ్ అండ్ కాగ్నిటివ్ అబిలిటీస్ ఇవి కూడా ఉంచాలి. కానీ ఏ విషయాలంటే స్టీరియోటైప్స్ ఆర్ బయాస్డ్ కంటెంట్. బయాస్డ్ కంటెంట్ అంటే ఏంటంటే సో మనకి అది అన్జస్టిస్గా ఉంటుంది అన్నమాట. అంటే సో ఏమంటారు, బయాస్డ్ అంటే ఏంటంటే సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చేది అనమాట. స్టీరియోటైప్స్ అంటే కూడా అవి కూడా డిఫరెంట్ థింగ్స్, అర్థం కానివి అనమాట. కాబట్టి ఇది మనకు ఉండకూడదు. ఓకేనా. సో దీన్ని అవాయిడ్ చేయాలి మనము, ఈ మూడింటి నుంచి వచ్చి దీన్ని అవాయిడ్ చేసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఉండకూడదు అనమాట అక్కడ, రైట్. సో మనకు ఉండకూడదు అంటే ఏంటి, ఆప్షన్ 4 కదా. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ మనకు టోటల్గా 20 క్వశ్చన్స్ రాను, అర్థమైందా. సో మీకు ఓకేనా, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ని మన యూట్యూబ్లో మన యాప్లో మన క్లియర్గా అన్ని ఛానల్స్లో పెట్టాము అంటే. సో ఇది మీకు టోటల్ 20 క్వశ్చన్స్, అర్థమైంది కదా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఓకేనా, నేను ఇప్పుడు ఆఫర్ పెట్టాను 31 డిసెంబర్, అదేవిధంగా January 1 ఆల్రెడీ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ రోజు నైట్ నుంచి ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. 30 డిసెంబర్ ఈవినింగ్ నుంచి ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి మీరు సార్ అనే కూపన్ కోడ్ అప్లై చేయండి, SIR సార్ అనే కూపన్ కోడ్ అప్లై చేసి మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంది కదా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే అందులో కూపన్ కోడ్ అప్లై చేయమంటుంది. సార్ అనే కూపన్ కోడ్ అప్లై చేయగానే మీకు 40% డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్గా మీరు బై నౌ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఓకేనా, ఇది ఫస్ట్ టైం మన యాప్లో ఆఫర్స్ పెడుతున్నాం, ఎప్పుడు కూడా పెట్టలేము. ఎందుకంటే పెట్టడమే ఫీ అసలు తక్కువ పెడతాం మన యాప్లో ఉండడమే ఫీ తక్కువ ఉంటుంది అండి. సరే అయినా సరే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను మన యాప్లో ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని DSC, TET, గ్రూప్స్, SI కానిస్టేబుల్, హైకోర్టు ఎగ్జామ్స్ అన్నిటి మీద ఆఫర్ ఉంది అండి. తెలంగాణ, AP అన్నిటి మీద ఆఫర్ ఉంది. ఓకేనా. ఈ కూపన్ కోడ్ని మంచిగా వాడుకోండి. SIR సార్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఆఫర్ ఉంది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకేనా. ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే మనకు అంత రీచ్ వస్తుంది. సో మీకు మంచిగా ఓకేనా. సో అందరి కోసం నేను వీడియోస్ ఇంకెక్కువ చేస్తాను, అర్థమైంది కదా నాన్న. ఇది మీకు ఏంటంటే సో తెలంగాణ టెట్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 4 ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకేనా. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుందండి. ఓకేనా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ని మీరు చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న. లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి చాలు. ఓకేనా. మీకోసం ఎన్నో వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 10 మోడల్ పేపర్స్ చేశాను, అవి చూడండి వెళ్ళి. తర్వాత నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను, అవి చూడండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి వీడియో చేశాను, అది చూడండి. తర్వాత ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ మొత్తం చూడండి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఆఫర్ని మంచిగా యూజ్ చేసుకొని వినియోగించుకొని క్లాసెస్ మంచిగా వినండి. తక్కువ టైంలో టెట్లో మీకు మంచి మార్క్స్ రావడమే నా యొక్క ప్రార్థన. ఓకేనా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.